అదేసుంటే తనూజ గ్రాఫ్ నిజంగా పడిపోను. తనూజ గ్రాఫ్ నిజంగా పడిపోను. అదేయలేదు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా ఎంతమందికి చిరాకొచ్చింది. అది ఒక టాస్క్‌లేనా? అర్జునుడు అన్నారు, కృష్ణుడు అన్నారు, థండర్ స్టోమ్స్, ఫైర్ స్టోమ్స్ అని చెప్పి అన్యాయంగా ఒక పిల్లని బయటికి పంపించేశారు. ఏవి కూడా ఎయలేదు కదరా స్వామి. మీకేమన్నా అరుగుద్దిరా ఇదేమన్నా? పోన్లే చెప్పి సీజన్ అంతా పడుకోబెట్టేశారు. కరెక్ట్‌గా ఫైర్ స్టోమ్స్ వచ్చిన తర్వాత ఫైర్ స్టోమ్‌తో బొక్కలో టాస్క్ ఏదో ఒకటి కానీ ఆళ్ళొచ్చిన తర్వాత మనకి ఎలిమినేషన్ రౌండ్‌లోనే వాళ్ళు చెప్పిన పాయింట్లు ఏదైతే ఉన్నాయో అయి కొద్దిగా బెటర్ అనిపించింది అంతే. ఈరోజు ఒక టాస్కా చెప్పండి. ఫ్రెండ్స్ ఇంకా నిన్న అర్ధరాత్రి జరిగింది లైవ్‌లోని చూపిస్తే కొద్దిగా బావుంటదండి. మొత్తం లేపేశాడనమాట. మొత్తం తనూజ ఫేవర్‌గానే వెళ్ళింది టాస్క్ అంతా కూడా. తనూజ కూడా చాలా బాగా ఆడారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ముందుగా ఒక్క లైక్ చేయండి. నిన్న ఎపిసోడ్ ఏది లేపేశారో, ఉంటే ఏది బావుంటదో, అసలు ఏం జరిగిందో నిన్న నైట్ అలాగే ఉంటే ఎక్కడెక్కడ కట్ చేసాడనేది క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఒకే ఒక్క లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్ ఇంకా తనూజ గారికి, మనకి సాయి శ్రీనివాస్ గారికి డబ్బుల విషయంలోని కొద్దిగా ఆర్గ్యుమెంట్ అవుద్దనమాట. ఆ సీన్ కట్ చేసేసాడు. ఆ సీన్ మధ్యలోని మనకు రాము గారైతే వస్తారనమాట. ఏం జరిగింది అనతే అప్పుడు తనూజ ఎళ్ళెళ్ళ మధ్యలోన అలాగ వచ్చేత బుర్ర బుద్ధి లేదట నీకు అని చెప్పేసి తనూజ స్పీడ్‌గా వెళ్ళిపోవడం ఫేకు, కోపం, చిరాకు. అంత కోపపడాల్సిన పని లేదు. అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనా? వస్తారండి. మనకి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే మనోడేంచి మామూలుగా వస్తాడంతే. ఈ వచ్చాడురా బాబు అనవసరంగా వేస్ట్ ఫెలో అని చెప్పి వెళ్ళిపోతది ఆవిడ. మొహం మీద తిట్టేస్తది. ఎందుకంత కోపం? ఎందుకంత చిరాకు? ఓకే. డబ్బులు దొంగతనం చేసావు బానే ఉంది. డబ్బులు దొంగతనం చేశారు బానే ఉంది. ముగ్గురు పంచుకున్నారు. సుమన్ శెట్టి పంచుకున్నారు. నువ్వు పంచుకున్నావు. దివ్యనికిత పంచుకుంది. ఈ పిల్లోడి మీద ఎందుకు కోప్పడిపోతావు? ఓకే. అది వదిలేసండి. ఒక పాయింట్ వచ్చిందండి ఇవాళ ఎపిసోడ్‌లో. ఏంటంటే మనకి కూర్చొని మాట్లాడుకుంటారనమాట. సుమన్ శెట్టి, అలాగే తనూజ గారు, అలాగే మన రాము రాథోడు పక్కన ఉంటాడనమాట. ఉంటే దివ్యనికిత మామూలుగా చెప్తారనమాట. ఏంటి నాకు చెప్పండి ఎందుకు గొడవ పడుతున్నారు అనైతే అంటాడనమాట రాము. ఇంకా తనూజ అన్ని నీకు చెప్పాలేటి? ఏం మాట్లాడుతున్నావు? బుర్ర బుద్ధి లేదేటి? మధ్యలో అలా ఊపుకొని వచ్చేస్తావు. ఎన్ని సార్లు చెప్పాలయ్యా? ఎన్ని సార్లు తిట్లు తింటావు? ఛే! ఎలా? ఏంటి కుక్క అనుకుంటుందా? లేపోతే ఏమనుకుంటుందో అర్థం కాదు. ఓకే. నిన్న బొకాడియా టాస్క్ కూడా పెట్టాడు. అందరూ దొంగలని చెప్పావు. దీంట్లోనే సంజయ్ నగర్ స్విమ్మింగ్ పూల్‌లో తీసుకున్నప్పుడు డబ్బులు దొంగతనం చేసి దొబ్బావు. ఓకే. దానివల్ల కంటెంట్ వచ్చింది. ఎవరు వద్దనట్లేదు. ఆ తర్వాత ఇప్పుడు తేలిపోయిందిగా బొగాడియా టాస్క్ అని చెప్పి పానీపూరి ఇటు పెట్టావు. నెక్స్ట్ ఏంటంటే ఇటువైపు కాఫీ షాప్‌ని ఇటు పెట్టావు. ఇవాళ అంతా కూడా చిరాకు. లైవ్ ఎవ్వడు దీని మీద కూడా నిజంగా పాజిటివ్ రివ్యూ ఇచ్చినోడికి దండేసి దండం పెట్టాలయ్యా. నిజంగా దూతలన్నీ కూడా ఆశీర్వదిస్తారు. ఏందయ్యా టాస్క్ అది? దీని గురించి మళ్ళీ ప్రోమో అనాలిసిస్‌లు, మళ్ళీ బొగాడియా అనాలిసిస్‌లు, బొక్క అనాలిసిస్‌లు. ఈ అమ్మ! నెక్స్ట్ ఇంకోటి ఏటి లేపాడంటే ఈ 2 లేపేసాడండి. ఒకే ఒకటి ఏసాడనమాట. రాము గారికి, తనూజ గారికి కూర్చుంటే ఏంటండి అంటే అన్నిట్లికి వత్తావని చెప్పేసి అంటాడనమాట. ఆ ఒక్కటి ఏసాడనమాట. ఫస్ట్ నేను చెప్పాను కదా! అది ఎయలేదు. అది ఏసుంటే తనూజ గ్రాఫ్ నిజంగా పడిపోను. తనూజ గ్రాఫ్ నిజంగా పడిపోను. అది ఎయలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి ఈ డబ్బులు దొంగతనం చేస్తారు కదా! డబ్బులు దొంగతనం చేసినప్పుడు ఏంటంటే మనకి బాత్రూమ్‌లో నుంచి ఈళ్ళు బాక్సులు తీసుకొచ్చేస్తారనమాట. ఎవరో గౌరవ్‌నా నెక్స్ట్ ఏంటంటే మనకి నిఖిల్‌నా అది కూడా ఎగరగొట్టేసాడండి. ఓకేనా? నెక్స్టు మనకి ఆ సింక్ కింద పెడతది గదా! ఆ సింక్ కింద పెట్టినప్పుడు చిన్న డిస్కషన్ అయితే ఉంటదనమాట. తనూజ గారికి అలాగే మనకి సుమన్ శెట్టి గారికి, అలాగే మనకేంటంటే ఎవరబ్బా! దివ్యనికిత గారికి చిన్న డిస్కషన్ అయితే ఉంటదనమాట. ఫస్టు డబ్బులన్నీ కూడా ఎంతొచ్చాయో లెక్క పెట్టమంటే ఎవ్వరు లెక్క పెట్టరు. అసలు 10,000 వచ్చినట్టు తనూజ గారు చెప్పరు. అలాగే సుమన్ శెట్టి చెప్పదు. అది ఎగరగొట్టేసాడు. ఓకేనా? నెక్స్టు సంజన గారు మనకి అన్‌ఫెయిర్ అని జెప్పేసి కళ్ళంట నీరు తెచ్చుకుంటది. ఎప్పుడు నిన్న నైట్ 3:30కి. అది ఎగరగొట్టేసాడు. ఓకేనా? నెక్స్టు బల్లిలా బాగురుకొని ఎళ్తాడనమాట పవన్ కళ్యాణ్ దగ్గరికి. ఎవరు మనకి ఇది ఇమాన్యుయల్‌నా నెక్స్ట్ ఏంటంటే దాని పక్కన రీతు చౌదరి గారు. అది ఎగరగొట్టేసాడు. నెక్స్టు ఆయిషా అసలు ఎపిసోడ్‌లోనే కనిపించలేదు. ఆ అమ్మాయికి బాగోలేదులెండి. ఆ అమ్మాయికి బాగోలేక మనకి మెడికల్ రూమ్‌కి 4:30 గంటల తర్వాత వచ్చింది. అందుకే ఎపిసోడ్‌లో చూసా సరింగా ఉండదు. ఓకేనా? అది. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి సాయి శ్రీనివాస్. ఈ మనిషి నాకు ఎల్‌బీలోనూ కనపడలేదు.
ఎపిసోడ్లో కూడా కనబడలేదు అసలు ఈ మనిషి. తనూజ గారికి అలాగే సాయి శ్రీనివాస్ గారికి పెద్ద డిస్కషన్ అయితే ఉంటుంది అనమాట డబ్బుల విషయంలో. సాయి శ్రీనివాస్ ఎవరి టీము, అసలు సంజన గల్రాని గారి టీము. సో ఏంటంటే మా దగ్గరికి వచ్చామని చెప్పేసి ఒక ₹500 ఇస్తాను అని మా దగ్గరికి వచ్చేసే నీకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి తనూజ గారు చెప్తారు. దేనికి చెప్తారు మనకి ఏంటంటే, నువ్వు ఉన్నావు కదా ఆ సంజన గారి దగ్గర ఉంటే రావు, నువ్వు కెప్టెన్ అయితే కొద్దిగా గేమ్ బాగా ఆడితే మనకి వస్తారు అని చెప్పి చెప్పారనమాట. ఓకేనా, అది అయిపోయిందా. నెక్స్ట్ ఈ డిబిరి టాస్కులు, ఈ కాఫీ షాపు, ఈ బొగడియా పానీపూరి టాస్కులు అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే పానీపూరి టాస్క్ గురించి చెప్పడం మర్చిపోయాను. పానీపూరి టాస్క్, కాఫీ టాస్క్ పెట్టారండి. బాగానే ఉంది. ఎల్వీలో ఏం చూపించారు, తనూజ గారు సుమన్ శెట్టిది చూపించారా? చూపించలేదు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, 70 పానీపూరీలు దొబ్బుతుంటారు. 70 పానీపూరీలు. ఓకేనా, ఇగో మనకి గొడవలు అవుతుంటాయి అనమాట. ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ అయితే ఇస్తాడు, అది ఎత్తర జెండా అని చెప్పేసి ఉండని చెప్తాను చూడండి. జెండాలే మీ ఎజెండా ఆ టాస్క్ అయితే ఇస్తాడనమాట. ఆ టాస్క్ గురించి ఏంటంటే పట్లు ఎలా బురద మట్టిలో పొట్లు పట్టాలన్నమాట. ఓకేనా, దాని నెక్స్ట్ వీడియో చేస్తానండి. దాని గురించి ఏంటంటే సంజన గారు అలాగే మనకి ఏంటంటే గౌరవ్ గుప్తా, నిక్కీలు, నెక్స్ట్ ఏంటంటే మనకి రమ్య గారు లోపల కెప్టెన్ రూమ్లో డిస్కస్ చేసుకుంటారు. ఈ సుమన్ శెట్టి నెక్స్ట్ ఏంటంటే తనూజ గారు వచ్చేసి ఇక్కడ ఏంటంటే పానీపూరి తినడం. ఆ పానీపూరి ఎందుకు పెట్టారు, పానీపూరి సేల్ చేయండి మీరు తిన్నందుకు కాదు. సంజన గారు తిన్నారు, ఓకే, ఆవిడని వదిలేసేయండి, ఆవిడ టీంని వదిలేసేయండి, ఎందుకంటే వాళ్ళది కాబట్టి వాళ్ళు తింటారో పోతారో వేరే విషయం. సంజన గారు వీళ్ళ టీంకి అమ్మాలన్నమాట. అప్పుడు ఏం చెప్తారు, ఒక పానీపూరి ₹100 లేదనుకుంటే 4 పానీపూరి ₹100 అని చెప్తారు. అది తినంగా ఏడు సావలా మనకి ఏంటంటే. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వచ్చేసి ప్లేట్లన్నీ వేసేసి పానీపూరి దొబ్బుతుంటారు. మరి ఇంకెందుకు బొగడియా టాస్క్ పెట్టి, ఆ బొగడియా టాస్క్ పెట్టి ఎందుకు? అర్జునుడు ఏడి, నా రూమ్కి రమ్మని చెప్పండి మాట్లాడతా, లేదనుకుంటే రేపు సినిమా సెట్ అవుట్ వేస్తున్నాం, ఆ సెట్కి రమ్మని చెప్పండి మాట్లాడతాను. చెత్త టాస్క్లు చెత్త. నెక్స్ట్ ఏంటండి, టాస్క్ ఫినాయిల్ టాస్క్ ఏదో పెడుతుందండి. నెక్స్ట్ నెక్స్ట్ వారం ఏంటనుకున్నారు, ఈ ఫ్యామిలీ వస్తారు కదా, ఈ ఫ్యామిలీ అందరూ వస్తారు, అక్కడ పడుకోబెట్టేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే టాప్ ఎవరు వెళ్తారో టాస్క్ ఫినాయిల్ టాస్క్ అయితే ఉంటుంది అంతే. ఇంకోటి ఏంటంటే కప్పు ఇచ్చాడు అంతే, అయిపోయి అది అయిపోయింది. శ్రీజ గారిని పిలుస్తారో అప్పుడు ఏవి చూపెడతారో అయిపోయింది అంతే. తీసుకొస్తుంది నువ్వే కదా తీసుకొచ్చావు, ఆవిడ తీసుకొచ్చుంటే గేమ్ ఇంకో మలుపు తిప్పినావు. ఆవిడ చెత్త నా కొడకలరా, ఏం గేమర్లు ఆడితే తప్పాస్ గేమ్లు, మళ్ళీ హాస్య గ్రంథాలు లేవంట, అన్ని చెత్తనా కొడుకు మెల్లిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటంటే దివ్యాది అలాగే మాధురి గారి మంచి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఒకటి లేపిస్తాడండి. ఏంటంటే వీళ్ళిద్దరికి డిస్కషన్ ఏంటంటే, రీతు చౌదరి గారు మనకు మాధురి గారి దగ్గరకు వచ్చి అడుగుతారు. ఏమడుగుతారు, అమ్మా ప్లీజ్ అమ్మా ఆ తనుజ గారి దగ్గర ఉన్న డబ్బులు అందరికీ పంచేయమ్మా. ఈవిడ కన్నింగ్ ప్లాన్ ఏంటి తెలుసా, అది కూడా చూపించలే ఎల్బీలో. అందరి దగ్గరికి అంటది, ప్లీజ్ నాకు 200 అవ్వచ్చు కదా అని చెప్తుంది. వాళ్ళు ₹100 ఎంత ఇచ్చారనుకో, ఎక్కడ పెడుతున్నారు ఏంటని చెప్పేసి బాగా గమనిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. నిజంగా అంటే ప్లాన్ చేసి చాలా మంచిది, అది చాలా మంచి పని. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే మనకి డబ్బులు ఎక్కువ ఉంటాయో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ విన్నారు కదండి, కొట్టేయడం అనేది మంచిదే. నిజంగా అండి రీతు చౌదరి చాలా బాగా ఆడుతుందండి, ప్రాణం పెడుతుందండి, చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు అనమాట. ఇంకా తనూజ ఏది చేసినా సరే నన్ను మాత్రం చాలా బాగా దొంగతనం చేసి కంటెంట్ ఇచ్చింది. ఆవిడ వల్ల కొద్దిగా కంటెంట్ లెగిసింది అంతే. ఓకేనా, ఈ వేళ ఏది లేదు తప్పాసే. మరి మీరు రేపు ఎపిసోడ్లో చూస్తున్నారు, అది కూడా చెప్పేస్తాను చూడండి. మీ జెండాలే మీ ఎజెండా, ఓకేనా, జెండాలే మీ ఎజెండా. దీంట్లో వచ్చేసరికి సంజన గల్రాని గారి టీం విన్ అవుతుంది. ఓకేనా, డెమాన్ పవన్, గౌరవ్ గుప్తా బాగా ఆడుతారన్నమాట. ఏమీ ఉండదండి, బురద మట్టి పెద్ద ఉంటుందన్నమాట. బురద మట్టిలోని ఇటు సైడ్ బ్లూ ఫ్లాగ్లు, ఇటు సైడ్ రెడ్ ఫ్లాగ్లు అయితే ఉంటాయన్నమాట. మనకి ఇది వెనకాతలో వాడు కడతారండి. ఓకేనా, కట్టి లాక్కోవాలన్నమాట, అటు సైడ్ ఇటు సైడ్ లాక్కోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి ఇమాన్యుయల్ పార్టిసిపేట్ చేస్తాడు మనకి మాధురి గారి టీం నుంచి, అలాగే మనకి కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తాడు మాధురి గారి టీం నుంచి. డెమాన్ పవన్ ఏంటంటే సంజన గారి టీం నుంచి, ఇంకా గౌరవ్ గుప్తా ఏంటంటే సంజన టీం నుంచి పార్టిసిపేట్ చేస్తారు. దీనిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారనమాట మనకి ఏంటంటే సంజన గారి టీము. అప్పుడు ఏంటంటే వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారనమాట. ఏంటంటే ఓడిపోయిన టీం నుంచి కుక్కరొక్కో అని అనమంటారు అంతే. రేపు మీరు చూడబోయేది ఇంతే. మళ్ళీ నాకు కింద వేసుకోకండి, నువ్వు చెప్పింది రాలేదురా బాబు అని చెప్పి వేసుకోకండి. నేను చూసింది అంతే. ఓకేనా, నాకు ముందుగానే వస్తాయి కాబట్టి అది ప్రోమో రేపు మీకు రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఆ టీవీలో వేసాడు ఎందుకు అబద్ధం, టీవీలో వేసాడు. ఓకేనా, ఇక్కడ కూడా చాలా రేపు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం సభకు నమస్కారం అసలు ఏం నచ్చలేదు, బాగలేదు. ఓకేనా
ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ అండి. ఇంకా మిడ్ నైట్ రివ్యూస్ వస్తాయి. ఈ బాస్ బొగడి టాస్క్లో మిడ్ నైట్ ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా దూతలాగా వినాలి కదా, అన్నీ వింటాను. ఓకేనా, ఇంకొక 3-4 గంటల్లో మీ వీడియో వస్తుంది చూడండి. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.